హాయ్ అందరికీ. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మా చుట్టాలు పెళ్లి రోజు ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నాం. 11 దాటింది, వెళ్ళాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి గుడి చుట్టూ వీడియోలు తీసి నేను పెడతానని చూడండి. దయచేసి వీడియో చెప్ చేయకుండా. సరే వెళ్దాం పదండి. ఆటో వచ్చింది. మా మనోడు వాళ్ళకి వస్తున్నాడు. ఇంకా మా వాళ్ళు రాలే బయటికి. ఇదిగోండి ఆటో వచ్చింది, ఇంకా రాలేదు. ఇంకా చిన్నకూడలు రావాలి. ఇదిగోండి యారాలు ఇద్దరు తీరిగా వస్తున్నారు. గుడికి వెళ్ళాలంటే ఇంత లేటు. ఇదిగోండి కారు వదిలేసి సరదాగా కోడళ్ళు మనవరాలతో నేను ఆటోలో వెళ్తున్నాను చూడండి. ఎందుకంటే సండే మా ఇంటి ముంగట బండికి కారు తీయడానికి రాదు, అందుకే ఆటోలో వెళ్ళిపోతున్నాం. బల్కంపేట వెళ్ళమంటే గుడికి వచ్చాము. అమ్మయ్య మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. లాస్ట్లో నేను ఎలా రావాలన్నది కూడా అడ్రస్ పెడతాను. మనం అయితే ఫంక్షన్కి వచ్చాం కాబట్టి వచ్చినా సరే ఫంక్షన్ తర్వాత చూసుకోవచ్చు. అమ్మవారి గుడికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నేను ఎందుకు నిలబడి చూపిస్తున్నంటే అమ్మవారి దగ్గరికి రావడానికి 4 దారులు ఉంటాయండి. ఏ దారి నుండి వచ్చినా అమ్మవారు అయితే దర్శనమిస్తుంది. ఫస్ట్ పైన ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కూర్చొని అద్భుతంగా దర్శనమిస్తుందండి. ఆ తల్లి ఇలా చేయి పెట్టి దీవించిందంటే ఇంకా అన్ని అద్భుతాలే. కాకపోతే ఇలా జనాలు బాగున్నారు. ఎందుకంటే ఆ తల్లి దగ్గరికి ఇలా బోనాలు చేస్తున్నారు. ఆ సండే కాబట్టి చాలా ఏదో మంచి రోజు ఉందట. చాలామంది ఉష్కెత్తే రాలకుంట మంది ఉన్నారండి. నేనైతే ఫస్ట్ ముందైతే వచ్చేసాము, లైన్లోకి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకా కాస్త ముందుకు పోతే మాత్రం ఒక్క క్షణం కూడా అడుగు జరపడానికి కూడా లేరు, అంతమంది జనాలు ఉన్నారండి. కానీ అక్కడ సూపర్గా చూడండి పూలు కొనుక్కోవచ్చు. అక్కడ స్థలం సరిపోక ఇక్కడ వంట చేసుకుంటున్నారండి. అమ్మవారికి మొక్కున్న వాళ్ళు వంటలు చేసుకుంటారు, యాటలు కోస్తారు, కోళ్ళు కోసుకుంటారు. ఎవరి సోమ తగ్గట్టు వాళ్ళు ఫంక్షన్ చేసి పండుగ చేసుకుంటారండి. అక్కడ అమ్మవారికి అంటే మనం మొక్కున్న కోరికలు నెరవేరితే మనం ఏం చేసుకోవాలని, మనం ఏ ఫంక్షన్ చేద్దామా, ఏదైనా పిల్లలది పుట్టినరోజులు ఏం చేసినా సరే అక్కడ మొక్కునే చేస్తారండి చాలామంది. మేము కూడా మా మనవరాలది పుట్టినరోజు అక్కడే చేశాను నేను. ఎందుకంటే ఆ తల్లికి మొక్కున్నాను. చాలా బాగా చేశానండి నేనైతే పుట్టినరోజు మా మనవరాలకి. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. నేను వెళ్తూనే ఉంటా, వస్తూనే ఉంటా. ఇక చూడండి లైన్లో అందరూ మాట్లాడుతూ నాకు చాలామంది గుర్తుపట్టి మీ ఫాలోవర్స్ అది ఇదంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు, డబ్బులు పెట్టి వెళ్ళొచ్చు. కానీ నేను ఎందుకంటే అందరికీ వీడియో తీస్తూ చూపిస్తూ వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతోనే 2 అవర్స్ పడుతుంది అంటున్నారు. అయినా పర్వాలేదు, మీ అందరికీ అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏం కథ అన్నది చూపిస్తున్నాను చూడండి. కానీ ఉట్టి రోజుల మనకు మామూలు రోజులప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సండే, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా జనాలు అయితే బాగుంటారండి. కానీ ఆ రోజే అమ్మవారు అందరిని చూసుకుంటూ కూర్చుంటుందని అంటారు. ఎందుకంటే ఒక్కరి కోసం ఆ తల్లి నిలబడదంటారు కదా. 100 మంది ఉంటే ఆ తల్లి చూపు 100 మంది మీద ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉండి చూస్తుందంటే భక్తులంతా నా కోసం వచ్చిండ్రని ఆ తల్లి ఎల్లమ్మ తల్లి అంటదంట. ఆమె ఎవరనుకుంటున్నారు? శివుని కుమార్తె కాబట్టి అర్ధనారీశ్వరులు అయితే చాలా మంది వస్తారండి అక్కడికి. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, ఎంతోమంది అర్ధనారీశ్వరులు వస్తారండి. వాళ్ళకైతే చేతులెత్తి మొక్కాలి. నాకైతే అర్ధనారీశ్వరులు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎక్కడ పోయినా వాళ్ళ దీవెనలు అయితే తీసుకుంటానండి. ఎవరో కొంతమంది వాళ్ళని తీసి పడేసినట్టు మాట్లాడతారు, కానీ వాళ్ళకు దండం పెట్టామంటే శివునికి దండం పెట్టినట్టే. తెలిసిన వాళ్ళైతే ఎవరైనా సరే అర్ధనారీశ్వరుని ఒక్క మాట కూడా అనకూడదండి. వాళ్ళ దీవెనలు అంత గొప్పగా ఉంటాయి. కానీ ఇక్కడ చాలామంది వస్తారండి. చూడండి జనాలు అయితే ఫుల్లు. అడుగు పెట్టడానికి కూడా నాకైతే సరిపోవట్లేదు. అంత కాలు నొప్పి కూడా ఉంది కదా, మీ అందరూ తెలుసు నా కాలు నొప్పి గురించి. కాలు నొప్పి ఉంది. ఒక్క చేత కాళ్ళు ఇట్లా నడుచుకుంటూ రాడు పట్టుకొని మొత్తానికైతే గుమ్మం దగ్గరికి వచ్చేసానండి. దయచేసి నేను ఇంకో శివశక్తుల వీడియో కూడా పెడతాను చూడండి. చాలా అద్భుతంగా, నేను అర్ధనారీశ్వరులు అన్నా కదా, వాళ్ళ అర్ధనారీశ్వరులు బోనం ఎత్తుకొని ఎంత బాగా చేస్తారండి. చూడ్డానికైతే ఈ 2 కళ్ళు సరిపోలే. మొత్తానికి లోపలికి వచ్చాం. ఇప్పుడు నేను అక్కడ బంతిపూలతో చూశారు కదా, ఏదైనా మొక్కుంటే పిల్లలు కావాలనుకుంటే అక్కడ ఉయ్యాల కడతారండి పిల్లలైన వాళ్ళు. మొత్తానికైతే ఈ కౌంటర్ వచ్చేసి మనకు డైరెక్ట్ వెళ్ళడానికి టికెట్ అండి అక్కడ. ఎందుకంటే ఇక టికెట్ పెట్టి పోవడం ఎందుకు, అందరిలో సరదాగా ఉంటుంది. ఇక్కడ వెనక పిల్లలు కూడా అందరు సరదాగా మాట్లాడడం. ఎందుకంటే మేము ఫాలో అవుతున్నాం అంటే, మీ వీడియోలు చూస్తాం, బాగా చేస్తారు మీరు అది అంటే ఇంకా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నాను. ఇక్కడ అందరితో చక్కగా వెళ్ళిపోతున్నాను. ఇలా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను చూసి చాలా సంతోషపడ్డారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎంతమంది నన్ను గుర్తించినందుకు నాకు చాలా సంతోషం. ఆ ఎల్లమ్మ తల్లికి నేను రుణపడి ఉంటాను. కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి, బావిలో తల్లి కదా. చూడండి ఇప్పుడు నేను పెట్టాను కదా, బావిలో కిందికి దిగుతున్నాం అండి. మొత్తానికైతే వచ్చేసాము. 1.5 అవర్ పట్టింది, అంటే 1 గంటన్నర పట్టింది మేము ఇక్కడికి రావడానికి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. కిందికి రావడానికి ఎల్లమ్మ టెంపుల్కు
బావిలోకి వెళ్ళాలి మనం. బావిలోకి వెళ్తే అమ్మవారు ఉంటుంది. లోపలికైతే వీడియో తీయనియరంట. ఇక్కడ డోర్ ఉంటుంది. ఈ డోర్ నుండి మనం దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ట్రై చేస్తాను నేను. నాకు చేతనైన కాడ ట్రై చేస్తాను, కానీ తీయనియరు నాకు తెలిసినంత మట్టుకైతే. సరే ఓకే, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఎక్కడి నుండి రావాలనుకున్న వాళ్ళైతే అమీర్పేటకు వచ్చి బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలో తల్లి అంటే ఎవరైనా తీసుకొస్తారండి. అంత అద్భుతమైన టెంపుల్. ఆ తల్లిని తలుసుకున్నా చాలు, మనం కళ్ళు మూసుకొని ఇలా అమ్మా అన్నా చాలు, ఎల్లమ్మ తల్లి అంటే చాలు, ఎక్కడున్న తల్లి పిలుపు అందుకొని మనకు కరుణిస్తుంది ఆ తల్లి. ఇక ఈ అబ్బాయికి కూడా సమ్మక్క సారక్క వస్తుందంట. ఇక వెనక టవాల్ వేసుకొని పోతుండు కదా అబ్బాయి. ఆ అబ్బాయి కూడా సమ్మక్క సారక్క అమ్మవారు ఉందంట. అక్కడికి రాగానే సిగమొగ్గిండండి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. మొత్తానికైతే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చాక కొంచెం ముందుకు వచ్చాక కూడా నేను బయట ఇంకో వీడియోలు తీస్తున్నాను చూడండి. ఇక్కడ అద్దాలల్లో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ అర్ధనారీశ్వరు, ఇక్కడ శివయ్య పార్వతి ఉంటుందండి. ఇక్కడ వీళ్ళందరినీ దర్శనం చేసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసినాం అన్నట్టు మేము. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసి ఇక్కడ దర్శనం చేసుకొని మనం బయటికి రావాలి ఎల్లమ్మ టెంపుల్లో. ఇక్కడ మాత్రం లడ్డు కౌంటర్ ఉందండి. లడ్డూలు తీసుకునే వాళ్ళు, పులిగోర తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. వీళ్ళైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎందుకో నేను బయటకు వచ్చాను. అలా తీసుకుంటూ వచ్చానండి. ఇక బయటికి దారి మనకి ఇది, ఇలా బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడి నుండి వచ్చే వాళ్ళైనా అమీర్పేటకు కానీ మన ఇట బాలనగర్ రూట్ అండి ఇది. బాలనగర్ రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్. కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి. ఆ తల్లి కోసం ఎక్కడున్నా వచ్చి దర్శనాలు చేసుకోండి. అమ్మవారి దర్శనం అద్భుతం. బావిలో ఎల్లమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఏ భక్తున్నైనా దగ్గర చేసుకొని వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా చూసి కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి. బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక మా చుట్టాలు ఫంక్షన్ అని చెప్పాక ఇలా వెళ్తాం లోపల. ఇక్కడ మనకు వంటలు చేసుకోవడానికి రూములు అవన్నీ ఉంటాయండి. రూములు తీసుకున్నారు. ఫంక్షన్కి అయితే వచ్చేసాం. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇక మీకు యూట్యూబ్లో కొడితే వస్తుందండి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. నేనే పెడుతున్నాను కదా, చూడండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. జై ఎల్లమ్మ తల్లి. నేనైతే వచ్చేసాను. మా వాళ్ళకి బట్టలు పెడుతున్నాను చూడండి. ఇక భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ ఎల్లమ్మ తల్లి నీరు అందరికి ఉండాలి. కామెంట్ చేయండి, లైక్